ప్రభునందు ప్రియమైన జెహోజీర్ లోదన స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 49 రోజున చదువుదాము. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. నతానీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు ప్రభువా. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు తండ్రి. ఆయన వాక్యం వినుచున్న మా బిడ్డలందరినీ పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ బుధవారం సమయంలో నా తండ్రి సత్యాన్ని మాకు చుట్టి అవకాశాన్ని ఇచ్చిన గొప్ప దేవ మీకు వందనాలు ప్రభువా. సమస్త ఘనత మహిమలు మీరు పొందుకుంటారని వాక్యం వినిచిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలాగిన మాకు దయతో ప్రసాదిస్తారని, మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసుప్రభు గారండి తన శిష్యులను చాలామందిని ఆయన సెలెక్ట్ చేసుకోవడం మనం చూస్తున్నాం. అయితే శిష్యులైన వారు యేసుప్రభు గారిని ఏ విధంగా అనేక మంది వెంబడించే విధంగా వాళ్ళు చాలా చక్కగా మోటివేట్ చేయడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఇక్కడ మొదటగా మనం ఏంటంటే, ఒక రాజు ఉన్నారనుకోండి, యహలోకపరమైన రాజు కావచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈవెన్ ప్రధానమంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటేనే వాళ్ళని చూడాలంటే కనుక మనకి అపాయింట్మెంట్ ఉంటేనే కనుక మనం లోపలికి వెళ్ళగలం. ఏమండి, అది కూడా ఎన్నో రోజులు వేచి చూసిన తర్వాత వాళ్ళు ఒకే ఒక్క సెకండ్ ఇస్తారు. లేకపోతే అమ్మ ఇప్పుడు ఖాళీ లేదు, సారు లోపల ఉన్నారు, ఏవో పనుల మీద ఉన్నారు, ఏదో చాలా ముఖ్యమైన పనుల మీద ఉన్నారు అని మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారండి. బయటికి పంపించేయడం, లేకపోతే అంత చాలాసేపు వేచి ఉండేలా చేయడం, ఈ విధంగా మనం చూస్తాం. కొంతమంది అయితే వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేస్తారండి. చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ దొరక్క వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. నా ప్రియమైన సముద్రులారా, మనం అయితే మన యొక్క పట్టణాల్లో మనం చూస్తుంటే కనుక కనీసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకి ఎంతో గాగనం కింద ఉంటుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పిఏలు, పర్సనల్ సెక్రటరీస్ వాళ్ళు మనల్ని ఎలా చేయడానికి చాలా ఎక్కువ పర్మిషన్లు ఉంటేనే తప్ప మనల్ని లోపలికి ఎలా చేయరండి. అది కూడా చేసిన తర్వాత కూడా మనం ఒకే ఒక నిమిషం మాట్లాడి వచ్చేయడం అలా జరుగుతుంది. అది కూడా రేర్గా అనమాట. ఎప్పుడైనా మనకు అవకాశం దొరుకుతుంది తప్ప అస్తమానం మనకి దొరకదు. అది కూడా మన యొక్క ఉన్నత స్థితిని బట్టి మనం అక్కడికి వెళ్ళగలం. అదే పేదవాళ్ళు, ఏమంటే డబ్బులు లేని వాళ్ళు, పేదవాళ్ళు, మామూలు ప్రజలు, సామాన్య ప్రజలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. నా ప్రియమైన సోదరులారా, కానీ ఇక్కడ అంతకు డిఫరెంట్గా, అంతకు భిన్నంగా, ఏమండి, కంప్లీట్గా టోటల్గా డిఫరెంట్గా మన యేసుప్రభు గారు ప్రజలతో నివసించారండి. నా ప్రియమైన సహోదరులారా, పేదవారి మధ్య నివసించారు ఆయన. ఏమండి, రోగగ్రస్తుల మధ్య నివసించారండి. నా ప్రియమైన సహోదరులారా, చనిపోయిన వారి దగ్గర నివసించారండి ఆయన. ఏమంటే చనిపోయిన వారిని లేవనెత్తేవారిగా ఆయన ఉన్నారు. తర్వాత పేదవారి దగ్గర, కుష్ఠరోగుల దగ్గర, ఏమండి, గుడ్డివారి దగ్గర, కుంటివారి దగ్గర, ఏమండి, ఇలాగా పాపాత్ముల దగ్గర, ఏమంటే పాపాత్ములమైన మన దగ్గర, మన మధ్యలో ఆయన నివసించారండి. మన అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆయన నివసించారు. నా ప్రియమైన సోదరులారా, అట్టి గొప్ప రక్షకుడు దేవుడు మనకి అనుగ్రహించాడండి. అంత గొప్ప రక్షకుడిని, మనతో మింగిలైపోయి మనతో సహానుభావాన్ని కలిగి ఉండే ఒక గొప్ప రక్షకుడిని మనం కలిగి ఉన్నాం. నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ చెప్తున్నారు యోహాను గారు, చూడండి, ఇంకా ముందు వచనాల్లో యోహాను సువార్త 1వ అధ్యాయము, ఇంకా మనం ఇప్పుడు చదువుకున్నది 49వ వచనం అండి. కానీ ఇంకా ముందు వచనాల్లో యోహాను గారు చెప్తున్నాడు, ఆయన ఇశ్రాయేలుకు రాజుని చెప్తున్నాడు ఆయన. తర్వాత ఇక్కడ నతానీయేలు కూడా, నీవు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అని చెప్తున్నాడు ఆయన. నీవు మహారాజు అని గుర్తిస్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, చూడండి, శిష్యులు ఏం చేస్తారంటే, పేతురు గారు యోహాను గారిని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడండి. ఏర్పాటు చేసుకున్న తర్వాత నీవు వచ్చి నన్ను వెంబడించు అని యేసుప్రభు గారు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ పేతురు, యోహానులు వీళ్ళందరూ కూడా చక్కగా చాలామందిని వాళ్ళు యేసుప్రభు గారి దగ్గరికి తీసుకురావడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ అందులో భాగంగానే ఫిలిప్ గారు నతానీయేలుని కనుగొని నతానీయేలు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే, ఈయన ఫిలిప్ గారు ఏమంటున్నాడంటే, ఏంటి, ఫిలిప్ గారు, పేతురు గారు వీళ్ళందరూ కూడా లేఖనాల్లో యెషయా ప్రవక్త చెప్పిన లేఖనాలు, ఏమంటే మోషే గారు చెప్పిన లేఖనాలు, తర్వాత కీర్తనాకారుడు చెప్పిన లేఖనాలు, ఆ లేఖనాలు నెరవేర్పుగా వచ్చిన
యేసుప్రభు గారిని నేను మీకు చూపిస్తాను రండి అని యోహాన్ గారు చాలామందిని తీసుకురావడం చూస్తున్నాం. ఏమంటే పేతురు గారు చాలామందిని తీసుకురావడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఫిలిప్ గారు అయితే నతానీయులను తీసుకొచ్చారండి. నతానీయులను తీసుకొస్తే యేసుప్రభు గారు అంటారనమాట, నతానీయులు నీవు అక్కడ ఫిలిప్తో మాట్లాడడం నేను చూస్తానని చెప్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని కుమారుడు మాత్రమే ఆ విధంగా చెప్పగలరండి. అంతేగాని మనకి వేరే ఊర్లో ఇప్పుడు ఏం జరుగుతుందో మనం ఏం చెప్పగలమండి నా ప్రియమైన సహోదరులారా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నతానీయులు నీవు ఫిలిప్తో మాట్లాడేటప్పుడు అంజూరపు చెట్టు కింద నువ్వు ఫిలిప్తో మాట్లాడినప్పుడు నేను చూశాను, నిన్ను కనుగొన్నాను అని చెప్తున్నారు నా ప్రియమైన సహోదరులారా. అంటే యేసుప్రభు గారు అంత శక్తి గల దేవుడు అండి, అంత ప్రేమస్వరూపి ఉన్నాడు, అంత గొప్ప దేవుడై ఉన్నాడు నా ప్రియమైన సహోదరులారా. అందుకే అంత గొప్ప దేవుడిని, అంత ప్రేమ గల దేవుడిని, అంత జాలి గల దేవుడిని, మనతో నివసించే దేవుడిని, మనతో సహానుభవం గల దేవుడిని, మన యొక్క కష్టాలు తెలుసుకున్న దేవుడిని, మన యొక్క కష్టాలు తెలుసుకుని తీర్చగల దేవుడిని మనం తప్పకుండా మనం అంగీకరించే బద్దులమే ఉన్నామండి నా ప్రేమైన సహోదరులారా. ఈవెన్ మన బాహ్యపరమైన అవసరాలు ఆయన తీరుస్తున్నారు, శారీరకపరమైన అవసరాలు తీరుస్తున్నారు, అట్ ద సేమ్ టైం మన ఆత్మను ఆయన శుద్ధి చేస్తున్నారండి నా ప్రేమైన సహోదరులారా. తన యొక్క నిష్కలంకమైన రక్తం ద్వారా, తన యొక్క పవిత్రమైన రక్తం ద్వారా పేతురు గారు చెప్తున్నాడు, నిష్కలంకమైన రక్తం ద్వారా ఆయన లేవనెత్తాడండి నా ప్రేమ సహోదరులారా. ఆయన శిలువ మరణ బలియాగల ద్వారా మనం ఈరోజు పవిత్రులుగా, నిందారహితులుగా, నీతిమంతులుగా మనం తీర్చబడ్డామంటే కేవలము ఏసే మన పట్ల చూపిన కృప అండి, ఏసే మన పట్ల చూపిన ప్రేమ, ఏసే మన కొరకు ఆయన మరణించిన తీరండి. లాస్ట్ సండే మనం చెప్పుకున్నాం. పిలాతు అంటున్నాడండి, ఆయనలో నేను ఏ దోషం కనుగొనలేదు అంటున్నారు. వాళ్ళు యేసుప్రభు గారిని అప్పగించినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారనమాట, యేసుప్రభు గారు ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం జయించం కానీ మనం నిజంగా ఆలోచిస్తే కనుక ఈయనలో మనకి ఏ దోషం కనపడలేదు. ఇంతసేపు మనం అందరి దగ్గరికి తిప్పి విచారణ చేసాం కానీ ఈయనలో మనకి ఏ దోషం కనపడలేదు. అన్న, కైప, లేదంటే హేరోదు, తర్వాత ఈ యొక్క పిలాతు, వీళ్ళందరూ కూడా ఆయనలో ఏ దోషం కూడా వాళ్ళు కనిపెట్టలేకపోయారండి నా ప్రియమైన సహోదరులారా. వాళ్ళు అంటున్నారనమాట, రియలైజ్ అవుతున్నారు, మనం పాపులము, ఆయన నీతిమంతుడు, మనము పనికిమాలిన వారము, ఆయన పవిత్రమైన దేవుడు, పవిత్రమైన దేవుని కుమారుడు. ఆయన మనకి శిక్ష కావాలి కానీ ఆయనకి శిక్ష అవసరం లేదు. మన పాపాల నిమిత్తం ఇప్పుడు ఆయన చనిపోతున్నారు అని వాళ్ళందరూ యూదులైన వారు, ఏమండి ధర్మశాస్త్ర పండితులు, తర్వాత ఆ యొక్క సైనికులు, యేసుప్రభు గారిని హింసించిన సైనికులు, వీళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారండి నా ప్రియమైన సహోదరులారా. కానీ స్టిల్ ఇంకా మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టామండి, అయినా కూడా మనం పూర్తిగా పర్ఫెక్ట్గా దేవుణ్ణి ఆరాధించలేని దుస్థితిలో మనం ఉంటున్నామండి. ఆదివారం అన్నా, ఏమండి బుధవారం అన్నా మనం వేగిరపడి దేవుని సన్నిధికి వచ్చే వరకు మనం ఉండాలండి. తప్పకుండా దేవుని మంచిగా ఆరాధించే వరకు మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. ఈ విధంగా నేను హెచ్చరిస్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినములు గడిపినంత శ్రేష్టమండి. ఏమన్నా నా ప్రియమైన సహోదరులారా, మనం ఈరోజు ఇలా ఈ విధంగా ఉంటున్నాం, తర్వాత నెక్స్ట్ మినిట్లో ఏ విధంగా ఉంటాం అన్నది మనకు తెలియదండి. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చూడండి, పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, ఆయన 12 మంది శిష్యులు, ఏమండి ఇస్కరియోతు యూదా చాలాసార్లు ఈవిల్ థాట్స్తో ఉండేవాడు కానీ ఫస్ట్లో మంచిగానే ఉండేవాడు. తర్వాత ఈ యొక్క శాస్త్రులు, పరిచయాలు అతనికి ఆశ చూపించినప్పుడు అతనుకున్న ధనాపేక్ష వలన వాళ్ళ వైపు ఆ విధంగా తిరిగాడు తప్ప, కానీ అసలు ముందు ఇస్కరియోతు కూడా చాలా మంచిగానే ఉండేవాడండి. కాకపోతే లోకాశ చొప్పున అతను అలా పాపంలో పడిపోవడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ శిష్యులందరూ కూడా చాలామంది శిష్యులుగా వాళ్ళు తయారు చేశారండి నా ప్రియమైన సహోదరులారా. తర్వాత శిష్యులు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారండి నా ప్రియమైన సహోదరులారా. నతానీయులను తీసుకొచ్చారండి. ఇక్కడికి తీసుకొస్తే ఆయన అంటున్నారు, ప్రభువా నువ్వు నిజమైన దేవుని కుమారుడు, నీవు నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు రాజువు నువ్వు అని ఇక్కడ నతానీయులు ఒప్పుకోవడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. నతానీయులు ఒప్పుకుంటున్నాడు అన్నమాట, నీవు నిజమైన దేవుని కుమారుడు, నీవు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అని ఒప్పుకుంటున్నాడండి. అందుకే నా ప్రియమైన సహోదరులారా, మనము మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలండి. ఎందుకంటే ఆయన మన యొక్క బాధలు ఆయన తెలుసు, మన యొక్క కష్టాలు ఆయన తెలుసు అండి, మన యొక్క కన్నీరు ఆయన తెలుసు, మనతో సహానుభావంగా ఆయన జీవించాడండి. ఏమంటే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడని లాస్ట్ సండే మనం చెప్పుకున్నాం నా ప్రియమైన సహోదరులారా. అట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక తప్పకుండా ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి ఆరాధించే బదులమే ఉన్నామండి. ఎందుకంటే మనం కడవరి కాలంలో ఉన్నాం నా ప్రియమైన సహోదరులారా. ఏమండి ఇంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం
చాలామంది ప్రవక్తలు చెప్తున్నారు నా ప్రియమైన సోదరులారా, నరుని ఆయువు గడ్డి వంటిది, ఏమంటే గడ్డి పువ్వు వంటిది. ఈ మాటలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. గడ్డి పువ్వు చూడండి, ఉదయాన్నే ఎంత చక్కగా ఆ పచ్చిక మీద పువ్వులు చాలా చాలా మన అందరి దృష్టిని ఆకర్షిస్తాయండి. కానీ మధ్యాహ్నం సమయానికి అవి వాడిపోతాయి. నా ప్రియమైన సోదరులారా, అట్టి జీవితకాలాన్ని మనం కలిగి ఉన్నామండి. తర్వాత ఏమండి, నదిలో వెళ్ళే నీటి బుడగ వర్షం పడినప్పుడు నీటి బుడగలు పైకి తేలుతూ వెళ్తాయండి. అవి సగం దూరం వెళ్ళిన తర్వాత అవి తప్పమని ఆరిపోతాయండి ఆ నీటి బుడగలు. తర్వాత మనం ఇప్పుడు ఏంటంటే నా ప్రియమైన సోదరులారా, కనురెప్ప లాంటిది అండి మన నరుని ఆయుష్. కనురెప్ప ఒక క్షణం అనమాట. కనురెప్ప లాంటిది నరుని ఆయువు. తర్వాత చూడండి, ఆవిరి వంటిది. చూడండి, ఒక దీక్ష మీద మనం ఆ మరుగుతున్న దీక్ష మీద నీళ్ళు మరుగుతున్నప్పుడు దీక్ష మీద మూతలా తీస్తే వెంటనే ఆ ఆవిరి నీళ్ళలా కారిపోతాయండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి ప్రాణాన్ని, అట్టి దేహాన్ని మనం కలిగి ఉన్నామండి. ఏమన్నా ప్రియమైన సోదరులారా, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే దేహాన్ని మనం కలిగి ఉన్నాం. నా ప్రియమైన సోదరులారా, చూడండి, కనీసం ఈ ఎండిపోయిన ఆకు యొక్క భూమి మీద చాలా కాలం కనపడుతుందండి, కానీ మనం కనిపించం. నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు శరీర భాగాలు పాడవకుండా ఎవరైనా బంధువులు ఇంకా రావాలంటే కనుక చనిపోయిన మనిషికి ఇంజక్షన్స్ ఇచ్చి అలా ఆపుతున్నారండి. కానీ అది ఎంతవరకు ఆపుతారండి? 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, అట్లీస్ట్ ఒక వారం రోజులు ఆపవచ్చు. కానీ ఏమంటే నా ప్రియమైన సోదరులకు తప్పకుండా వెంటనే పూడ్చిపెట్టమని అందరూ హడావిడి చేసేస్తారండి. అక్కడ టైం అయిపోతుంది, వాళ్ళు నీరసం పడిపోతున్నారు. ఆ యొక్క చనిపోయిన కుటుంబీకులు అందరూ కూడా నీరసం పడుతున్నారు, వాళ్ళు అలసిపోతున్నారు. త్వరగా తీసుకెళ్ళండి అని ఎంతో హైరాణ పెట్టేస్తున్నారు నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకోమని లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. నా ప్రియమైన సోదరులారా, కీర్తనకారుడు అందుకే అంటున్నాడు 91వ కీర్తన, ఏమండి, మనం తప్పకుండా దేవుణ్ణి మనం ప్రేమించే వరకు మనం ఉండాలండి. ఏహో చాటునే నివసించేవాడే సర్వశక్తిని నేడు విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరుల నుండి ఆయన నన్ను విడిపించును. ఏమండి, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. నా ప్రాణంలోకి ఆయన శారీదిచ్చున్నాడు. ఏమంటే తన నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలను సంచరించిన ఏ పాయమునకు భయపడను. ఏమండి నా ప్రియమైన సోదరులారా, పగలు ఎండ దెబ్బైనా నాకు తెలియదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నాకు తెలియదు అని కీర్తనకారుడు చెప్తున్నాడండి నా ప్రియమైన సోదరులారా. అందుకని మనం తప్పకుండా దేవునే రక్షకుడిగా మనం కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. అందుకే ఇక్కడ తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు యొక్క దావీదు మహారాజు గురించి, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తున్నాను, అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. నా ప్రియమైన సోదరులారా, అట్టి యొక్క ఘనతను మనం పొందుకోవాలంటే మొదటగా దేవుని మనం కలిగి ఉందాం. తర్వాత మనం దేవుని విషయాలు అనేక మందికి మనం చాటి చెప్పేవారుగా ఉందామండి. దేవుడిచ్చిన యేసు గారు ఇచ్చిన గ్రేట్ కమిషన్ మనం ఫాలో అవుదామండి. నా ప్రియమైన సోదరులారా, ఆయన శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఆరోహణమవుతున్నప్పుడు ఆయన అంటున్నారండి, మా ఇశ్రాయేల్ ప్రజలారా, ఏంటి మీరు ఆ విధంగా చూస్తున్నారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వండి, నా శిష్యులుగా తయారు చేయడం అని చెప్పారండి. నా ప్రియమైన సోదరులారా, అది మనం ఎంతవరకు పాటిస్తున్నామో మనం క్రైస్తవ బిడ్డలుగా మనం ప్రశ్నించుకునే వారికి మనం ఉండాలండి. ఇక్కడ పేతురు గారు అనేక మందిని శిష్యులుగా చేశాడండి. నా ప్రియమైన సోదరులారా, యోహాను గారు అనేక మందిని శిష్యులుగా చేశారు. ఫిలిప్ గారు చూడండి నాతానీయులను తీసుకొచ్చారు. నా ప్రియమైన సహోదరులారా, ఆ విధంగా మనం బాధ్యతను కలిగి ఉండే వరకు మనం ఉందామండి. తప్పకుండా నా ప్రియమైన సహోదరులారా, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మన యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడండి. యోహాను గారు అంటున్నారు యేసుప్రభు గారిని చూచి, ఈయన సమస్త పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడండి. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఆ మాట చెప్తున్నాడు. ఆయన వైపు చూసి దేవుని గొర్రెపిల్ల, ఆయన సమస్త పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుప్రభు గారి వైపు చూసి చెప్తున్నాడండి. నా ప్రియమైన సోదరులారా, లేఖనాలు నెరవేర్పు యేసుప్రభు గారి యొక్క జీవిత విధానాన్ని బట్టి నెరవేర్చడం మనం చూస్తున్నాం. మన యొక్క జీవిత విధానాన్ని బట్టి లేఖనాలు నెరవేరినాయా? నా ప్రియమైన సోదరులారా, మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని సఫలం చేస్తున్నామా? ఎవరన్నా ప్రియమైన సోదరులారా, ఆయన చూడండి 53 చెప్తున్నాడు, అతడు నా యొక్క ఉద్దేశాలు ఆయన సఫలం చేశాడు. ఏమంటే దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు గారు అంట తండ్రి యొక్క ఉద్దేశాలు సఫలం చేశారండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి రీతిగా మనం దేవుని యొక్క ఉద్దేశాలను మనం సఫలం చేసే వరకు ఉండాలండి. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుని అనేక మందికి మనం వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అనేక మందికి మనం మాదిరిగా ఉండేవారుగా మనం ఉండాలండి. అందుకే క్రీస్తుని పోలు నడుచుకునే వరకు మనం ఉండాలండి. చిన్న క్రీస్తుల వల్లే మనం ఎదుటి వారికి కనిపించాలండి. నా ప్రియమైన సోదరులారా,
అట్టి కృపాభాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించాలని దేవుని మనం ప్రార్థన చేద్దామండి. నా ప్రియమైన సభ్యులారా, ఎప్పుడైతే మనం మంచి మాట చెప్తామో అది మనకి మేలుకరంగా ఉంటుందండి. మంచి మాట చెప్పగలిగి కూడా చెప్పకపోతే కనుక మనకు శ్రమ అండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే చెప్తున్నాడు ఇశ్రాయేలు కాపరులకు శ్రమ అంటే దానికి అర్థం ఏంటండి? మనం దేవుని యొక్క వాక్యాన్ని చెప్పకపోతే కనుక మనకు శ్రమ అండి. మనకు తెలిసిన మాటను యేసుప్రభు గారి గురించి తెలిసిన గొప్ప సాక్ష్యాన్ని మనం చెప్పేవారికి ఉండాలండి. దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలు ఏంటి అల్లరి చేయొద్దు అనేసి శాస్త్రులు పరిశీలన అన్నప్పుడు ఆయన అంటున్నారనమాట, మీరు దేవుని స్తుతి చెల్లించకపోతే ఈ యొక్క యెరూషలేము గోడలో రాళ్ళు ఏమండి ఈ గోడలు దేవుని స్తుతిస్తాయని చెప్తున్నారు నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ప్రాణం ఉండగానే ఏమండి ఈ బలం ఉండగానే ఈ ఆరోగ్యం ఉండగానే దేవుని మనం స్తుతిద్దామండి. దేవుని మనం కనపరుద్దాం. దేవుని గురించి అనేక మందికి ఈ గుడ్ న్యూస్ని అనేక మందికి షేర్ చేద్దామండి. పాపంలో ఇంకా స్టిల్ ఉండి చనిపోతున్న అనేక మంది ఏమండి నరకంలోకి వెళ్ళిపోతున్నారండి వాళ్ళందరూ కూడా. నా ప్రియమైన సోదరులారా, అలాంటి వారందరినీ మనం రక్షించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయలాగిన మనం ప్రార్థన చేసుకునే వరకు మనం ఉండాలండి. ఏమండి ఈ వాక్యాన్ని నేను ఇంతటితో ముగించిపోతున్నాను నా ప్రియమైన సోదరులారా. ఆయన అంటున్నారు, నీవు ఇశ్రాయేలు ప్రజలకు రాజువు అని చెప్తున్నాడు నతానీయులు. అట్టి రీతిగా మన యేసుప్రభు గారిని మనం రాజుగా అనేక మందికి పరిచయం చేద్దామండి. ఆయన యొక్క రాజ్యంలో శాంతి, సమాధానం, సంతోషమే ఉంటుందండి నా ప్రియమైన సోదరులారా. ఆ యొక్క యేసుప్రభు గారిని సిలువేసినప్పుడు వాళ్ళందరూ తెలుసుకున్నారండి. భూకంపం కలిగింది ఏమండి, ఏమండి సూర్యచంద్ర నక్షత్రాలు ఆ రోజు సూర్యుడు అంతా తన కాంతిని కోల్పోయాడండి. యేసుప్రభు క్రీస్తు ప్రభు గారి యొక్క మరణం చూసినప్పుడు ఏమంటే సూర్యుడు తన కాంతిని కోల్పోయాడు. మిట్ట మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మిందండి నా ప్రియమైన సోదరులారా. సృష్టి అంత చక్కగా యేసుప్రభు గారి యొక్క మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతో దుఃఖాన్ని కనపరిచిందండి నా ప్రియమైన సోదరులారా. ఎంతో వేదన కనపరిచింది. ఆ యొక్క సృష్టి చేసిన ఆ యొక్క మార్పు వలన అక్కడ ఉన్న సైనికులు వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారండి నిజంగా ఆయన దేవుని కుమారుడు అని తెలుసుకున్నారండి. సృష్టి అట్టి సాక్ష్యాన్ని చెప్పినప్పుడు ఏమండి ప్రాణం లేని సృష్టి అంత సాక్ష్యం చెప్పినప్పుడు బతుకున్న మనము అన్ని అవయవాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏమండి మనకి జ్ఞానాన్ని ఇచ్చాడండి. తన పోలికతో మనల్ని చేసుకున్నాడు. ఏమండి ఆయన స్వరూపం ముందు మనల్ని కన్నాడండి. ఆయన స్వరూపంతో మనం చేసుకున్నప్పుడు ఆయన స్వరూపాన్ని మనం కలిగి ఉండి ఏమండి తప్పకుండా మార్పు చెంది దేవుని యొక్క సువార్తను అనేక మందికి మనం చాటి చెప్పేవారుగా ఉందామండి. ఆ సృష్టి ఏదైతే ఆ రోజు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, ఆ యొక్క సైనికులు వాళ్ళందరూ మార్పు చెందే విధంగా ఆ సృష్టి ఏ విధంగా అయితే యేసుప్రభు గారు సిలువ వేయబడి చనిపోయిన సమయంలో వ్యవహరించిందో అట్టి రీతిగా మనం కూడా తప్పకుండా యేసుప్రభు గారిని అనేక మందికి సాక్షులుగా చేద్దామండి నా ప్రియమైన సోదరులారా. దేవుని యొక్క సువార్తను అనేక మందికి చాటి చెప్పేవారు మనం ఉందాం. తప్పకుండా అట్లీస్ట్ మన జీవితకాలంలో కొంతమందినైనా మనం రక్షిద్దామండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ శక్తిని దేవుడు మనకు ప్రసాదించాలని దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యం వినిచున్న మీ అందరినీ కూడా దేవుడు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.